ప్రతిధ్వనికి స్వాగతం. సంవత్సరాల నిరీక్షణలు ముగిసి విశాఖ నగరంలో మెట్రో రైల్ పరుగులు తీసే టైం దగ్గర పడిందా? నవ్యాంధ్ర ఆర్థిక రాజధాని సెగలో సరికొత్త మణిహారం చేరనుందా? ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన విశేషాలు చూస్తే అవును అనే సమాధానం వస్తోంది. సంబంధిత సంప్రదింపులు సానుకూల వాతావరణంలో జరిగినట్లుగా స్వయంగా ముఖ్యమంత్రే చెప్పడం ఇందుకు కారణం. నగరంలో ట్రాఫిక్ రద్దీ, ప్రయాణికుల అవసరాలు, భవిష్యత్తు ముఖచిత్రం దృష్ట్యా సాధ్యమైనంత త్వరగా మెట్రోను పట్టాలెక్కించాలని విశాఖ వాసులు ఎంతో కాలంగా కోరుకుంటున్నారు. 2024లో అధికారంలోకి వచ్చింది మొదలు కూటమి ప్రభుత్వం కూడా ఆ దిశగా విస్తృత ప్రయత్నాలు చేస్తోంది. వాటన్నింటి ఫలితం ఇప్పుడు కేంద్రం నుంచి పాజిటివ్ సిగ్నల్స్. మరి విశాఖ మెట్రోపై అసలు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలేంటి? ప్రాజెక్టు పూర్తి స్వరూపం, తద్వారా ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు అందనున్నాయి అనే అంశంపై ఈరోజు ప్రతిధ్వనిలో చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు సి కుటుంబరావు గారు, P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ అండ్ ఏపీ ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు, అండ్ అలాగే ఓ నరేష్ గారు, ప్రముఖ పారిశ్రామికవేత్త. ఇద్దరికీ నమస్తే అండి. కుటుంబరావు గారు, మీతో స్టార్ట్ చేద్దాం. నమస్కారం అండి. సార్, విశాఖ వాసులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న ఈ మెట్రో రైల్ ప్రాజెక్టు సాకారం కాబోతోంది. మరి అంటే సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన విశేషాలు అదే చెప్తున్నాయి అనుకోవచ్చా? ఖచ్చితంగానండి. ఎందుకంటే ఇవాళ మనోహర్ లాల్ ఖత్తర్ గారు కేబినెట్ మినిస్టర్ గారు అనమాట క్లియరెన్స్ ఇవ్వటం కూడా జరిగింది. అండ్ ముఖ్యమంత్రి గారికి క్లియర్ గా చెప్పారు కూడా అనమాట, కేంద్రం ఇప్పుడు ఏ అడ్డంకులు లేకుండా క్లియర్ చేసిందని చెప్పేసి. అయితే దీని హిస్టరీ కూడా మనం కేర్ఫుల్ గా చూస్తే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఏదైతే మెన్షన్ చేశారో దాన్ని బట్టి అప్పుడు కన్సెప్ట్ వైజ్ అనమాట విజయవాడ, విశాఖపట్నానికి అనమాట మెట్రో ప్రాజెక్ట్స్ అనమాట ప్రపోజ్ చేసినా కూడా 2014 నుంచి 2016 మధ్యలో మనం చూసాం. ఇనీషియల్ గా 3 కారిడార్స్ తోటి అనమాట 42.55 కిలోమీటర్లతోటి వైజాగ్ కి ప్రపోజల్ అనమాట మెట్రో తయారు చేయడం కూడా జరిగింది. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ శ్రీధరన్ గారు అనమాట ఆయన నేతృత్వంలో అప్పుడు చేయటం కూడా జరిగింది. అయితే ఆ ప్రాజెక్ట్ అనమాట స్టార్ట్ చేసేటప్పుడు క్లియర్లీ కొన్ని అబ్జర్వేషన్స్ ఏంటంటే కన్సల్టెంట్స్ ద్వారా కానీ ఇటు ఓవరాల్ గా సర్వేస్ ద్వారా దట్ ఓవరాల్ గా ప్యాసింజర్ ట్రాఫిక్ అనుకున్నంత ఉండకపోవచ్చు ప్రొజెక్షన్, ప్లస్ కాస్ట్ కూడా పెరుగుతుంది కాబట్టి లైట్ మెట్రో చేద్దామా అని చెప్పేసి అని అనుకున్నాను. ఆ లైట్ మెట్రో మోడల్ కనమాట మోర్ కాస్ట్ ఎఫెక్టివ్ కదా అని చెప్పేసి 2015 నుంచి 19 వరకు టైం అనమాట అప్పుడు స్పెండ్ అవడం కూడా జరిగింది. అయితే అల్టిమేట్లీ అప్పుడు ఆ లైట్ మెట్రోకి షిఫ్ట్ చేయటంతో డిపిఆర్లు చేయటం కానీ పంపించడం కానీ కూడా కాస్త డిలే అవటం కూడా మనం చూసాం. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కంపెనీ పేరే మార్చేశారు, మెట్రో అర్బన్ మాస్ ట్రాన్సిట్ కంపెనీ లిమిటెడ్ అని చెప్పేసి అని పెట్టారు, UMTC అని పెట్టారు. పెట్టి ఒక కొత్త డిపిఆర్ తయారు చేయించారు 79.9 కిలోమీటర్లకి ఫేజ్ 1లో అని. ఎస్టిమేటెడ్ కాస్ట్ కూడా 8,300 కోట్లు అని చెప్పేసి కూడా పెట్టారు. ఈ ప్రాజెక్టు మళ్ళీ ఇంకో 60 కిలోమీటర్లు కూడా ఎక్స్టెండ్ అవుతుంది, మొత్తం 140 కిలోమీటర్లకి అని చెప్పేసి అని ప్రపోజల్ చేయడం జరిగింది. అయితే అది కదిలింది లేదు, పెట్టింది లేదు, ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టు అనమాట అట్లా ఉండేది. అయితే ఎప్పుడైతే తిరిగి ప్రభుత్వం మారి 24లో తెలుగుదేశం ప్రభుత్వం తిరిగి కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో సీరియస్ గా ఫోకస్ పెట్టి దీనిపైన అనమాట డిపిఆర్లు అన్ని కూడా అప్డేట్ చేయించి ఫేజ్ 1 ఏంటి, ఫేజ్ 2 ఏంటి కూడా అనమాట టోటల్లీ క్లారిటీ తోటి పెట్టి కేంద్రానికి అప్రూవల్ పెట్టడం జరిగింది. అండ్ ఈసారి పెట్టేటప్పుడు డిపిఆర్స్ కూడా జనరల్ కన్సల్టెంట్ గా సిస్ట్రా అనే కంపెనీని కూడా నామినేట్ చేయడం జరిగింది. చాలా మందికి సిస్ట్రా ఎలాంటి కంపెనీ అనేది తెలియదు. మోర్ దాన్ 65 years వరల్డ్ లోనే నెంబర్ 1 అనమాట ట్రామ్స్ కానీ మెట్రోస్ కానీ రైల్ సిస్టమ్స్ లో అనమాట ఇంప్లిమెంటేషన్ లో ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. ప్లానింగ్, డిజైన్ లో కానీ ఓవరాల్ కాంట్రాక్ట్ అడ్మినిస్ట్రేషన్ లో కానీ కన్స్ట్రక్షన్ సూపర్విజన్ లో కానీ బాగా పేరున్న కంపెనీ అనమాట వరల్డ్ వైడ్. ఇన్ఫాక్ట్ మోస్ట్ రీసెంట్లీ చూస్తే సిడ్నీ, ఆస్ట్రేలియా సిడ్నీ ప్రాజెక్ట్ అవనియండి, యూరోప్ లో కోపెన్హాగన్ అవనియండి, తైవాన్ లో ప్రాజెక్ట్ అవనియండి, ఇవన్నీ కూడా సిస్ట్రాని చేస్తుంది అనమాట. అలాంటి పెద్ద కన్సల్టెంట్ ని ఇప్పుడు పెట్టడం కూడా జరిగింది. పెట్టి ఇప్పుడు ముందుకు తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇవాళ అనౌన్స్మెంట్ అనమాట డెఫినెట్లీ ఒక బూస్టర్. ఇక్కడి నుంచి ఇక డిలే ఉండదు, ఖచ్చితంగా అనమాట స్టార్ట్ అయ్యి కంప్లీట్ చేయటం కూడా జరుగుతుంది.
అండ్ ఒక టైం లైన్ ప్రకారం అనమాట ముందుకెళ్ళటం కూడా జరుగుతుంది. అండ్ ఫైనాన్సెస్ ఆల్రెడీ చాలా వరకు కూడా అనమాట ఒక ప్రణాళికాబద్ధంగా టైఅప్ చేయటం కూడా జరిగింది. అండ్ దానిపైన ప్రోగ్రెస్ కూడా ఉంది. మనం డిస్కస్ చేద్దాం ఫర్దర్, ఇది కూడా డీటెయిల్స్ కూడా చెప్తాను నేను. అయితే ఆల్ ఇన్ ఆల్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇది 2014 నుంచి మొదలయ్యి అల్టిమేట్లీ ఇప్పుడు 2026 ఫిబ్రవరికి అనమాట కళ సాకారం అవుతుంది వైజాగ్ ప్రజలది అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలది అని చెప్పేసి కూడా అనుకోవాలి. ఇక్కడి నుంచి ఎట్ ది బెస్ట్ 2.5 to 3 years లో ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే సూచనలు కూడా ఉంటాయి. రైట్ సార్. నరేష్ గారు, నవ్యాంధ్ర ఆర్థిక రాజధానిగా విశాఖను తీర్చిదిద్దడంలో మరి మెట్రో ప్రాజెక్ట్ ఎంత కీలక పాత్ర పోషించనుంది? దీనికోసం అసలు ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే చంద్రబాబు నాయుడు గారు వాంట్స్ టు మేక్ దిస్ ఈస్ విశాఖపట్నం ఎకనామిక్ రీజన్గా దీన్ని తీర్చిస్తున్నారండి. ప్రస్తుతానికి విశాఖపట్నం ఈజ్ ద 9th richest సిటీ ఇన్ ద కంట్రీ. అండ్ ఎవ్రీ డే మీరు అడిగారు కదా మెట్రో రైల్ ఇంపార్టెన్స్ ఏంటని. రోజుకి వీఆర్ యాడింగ్ వెహికల్స్ అబౌట్ 250 వెహికల్స్ అండి. మంత్కి 7,500 నుంచి 8,000 వెహికల్స్ వీఆర్ యాడింగ్ టు ద సిటీ రోడ్స్ అండి. సంవత్సరానికి 1,00,000. గత భోగాపురం ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ జూన్లో కంప్లీట్ అవుతుంది కదా, ఇప్పటికి 7,00,000 వెహికల్స్ యాడెడ్ ఆన్ టు ద రోడ్స్ అండి. ఇంత ట్రాఫిక్ కంజెషన్స్ పెరిగిపోవడం వల్ల పీపుల్ ఆర్ ఫైండింగ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు కమ్యూట్ అండి. సో దిస్ విల్ బి ఏ బూన్ అండి. ఇది ఒక రిలీఫ్ లాగా పీపుల్ గెట్ యూస్ టు దిస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఎయిర్ కండిషన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోకి వెళ్తే ఇట్ విల్ ఈజ్ ద కంజెషన్ అండ్ మేక్ ది సిటీ మోర్ అట్రాక్టివ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. ఇప్పుడు విశాఖపట్నం విజయ్ ఎకనామిక్ రీజన్ కాకుండా కూడా మీరు చూస్తే ఆన్ 3 fronts, ఆన్ ద ఏఐ ఫ్రంట్ Google is investing in Vizag, Reliance is investing in a data center, Meta is investing, Facebook is investing. అక్కడ చూస్తే గ్రీన్ హైడ్రోజన్ హబ్ మీరు ఎప్పుడు మాకు దగ్గర చూస్తే ఎన్టీపీసీ 1.85 lakh crores. అక్కడ చూస్తే ఆర్సర్ మిట్టల్ 1.3 lakh crores స్టీల్ ప్లాంట్. ఇక్కడ గూగుల్ అనదర్ 1.3. సో on each side of Vizag we are having 1.5 lakh crore investments in every major area అండి. ఇంత ఇన్వెస్ట్మెంట్స్ అది కాకుండా ఒక 20 ఐటీ కంపెనీలకు గవర్నమెంట్ రీసెంట్గా ల్యాండ్ అలాట్ చేసిందండి. టీసీఎస్, కాగ్నిసెంట్, ఇలా అందరూ. సో ఇంతమంది ఇఫ్ యూ కెన్ యాడ్ 1 lakh more employees in the next 1.5 years, the city will be congested అండి. దిస్ డెఫినెట్లీ నీడ్స్ ఎ మెట్రో. ఇంతకుముందు కుటుంబరావు గారు అంటూ 2014 స్టోరీ, 2023 స్టోరీ వేరండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఐటీ మంత్రి అయిన తర్వాత this is a new phase of Vizag is going to be one of the fastest growing cities in not only India but in Asia also. మీకు ఎందుకు చెప్తానంటే మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ have come అండి. ద వరల్డ్స్ బిగ్గెస్ట్ కంపెనీస్ గూగుల్ కానీ, మెటా కానీ, ఫేస్బుక్ అలా అండర్ సీ కేబుల్ సముద్రంలో వేసుకొచ్చేస్తున్నారు. సో అక్కడ మీరు సముద్రంలో అండర్ ద సీ యూఎస్ నుంచి వైజాగ్ వరకు కేబుల్స్ తీసుకొచ్చేస్తే మనం మెట్రో వేయలేమండి. సో పాత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్. అది phase 1లో ఇందా కుటుంబరావు గారు అంటూ మినిమం ఫస్ట్ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాడి వరకు ఫస్ట్ కారిడార్ కంప్లీట్ చేస్తే ఇట్ బి ఫెంటాస్టిక్ బూన్ అండి. దెన్ వీ కెన్ గో టు phase 2 కనెక్టింగ్ కొమ్మాడి టు భోగాపురం ఎయిర్పోర్ట్. సో 6 monthsలో ఐ థింక్ ఇన్ 4 months భోగాపురం ఎయిర్పోర్ట్ స్టార్టింగ్ అండి. విశాఖపట్నం 9th richest సిటీ. 150 ఫార్మా కంపెనీలు ఉన్నాయండి అక్కడ వేర్ అచ్యుతాపురం ధర. ఈ 150 ఫార్మా కంపెనీలు పక్కన విఎస్సిజెడ్లో 10,000 మంది, టెక్స్టైల్ బ్రాండింగ్స్లో 25,000 మంది. ఇఫ్ దీస్ పీపుల్ హ్యావ్ టు మూవ్ ఇన్ 2 wheelers, 3 wheelers, 4 wheelers, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అండి. ఇప్పుడు లేట్ అయినప్పటికీ కూడా వైజాగ్ ఈస్ పాయిస్డ్ టు టేక్ ఆఫ్. వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ సిటీస్ ఇన్ ద కంట్రీ. భారతదేశంలోనే 25% ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్ హావ్ కమ్ టు ఆంధ్రప్రదేశ్. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి విశాఖకి అన్ని రెడీగా ఉన్నాయి. మెట్రో అనేది 2-3 years లో చాలా ఇంపార్టెంట్ గా అనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి డిపిఆర్ కూడా రెడీ అయిందని కుటుంబరావు గారు చెప్తున్నారు. అలాగే ల్యాండ్ మార్క్, పార్కింగ్ ఎక్కడ అన్ని డిజైన్లు అయిపోయినాయండి. డిజైన్స్ అయిపోయినాయండి. చీఫ్ మినిస్టర్ గారు విజన్ ఉంది. ఓన్లీ ఫైనాన్షియల్ డిఫికల్టీ వల్ల అవ్వలేదండి. వాళ్ళ వైబిలిటీ ఇంతకుముందు వైబిలిటీ కాదని ఇప్పుడు వైజాగ్ డెఫినెట్గా వైబుల్ అవుతుంది. ఎందుకంటేనండి ద అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ దట్ ఆర్ కమింగ్ ఇట్స్ గోయింగ్ టు బి. ఇప్పుడు మీరు ఒక చూడండి మెట్రో కుటుంబరావు గారు ఏమన్నా 2 to 3 yearsలో అవుతుంది. ఈ 3 yearsలో కంప్లీట్ అయ్యే లోపల ఆర్సెలర్ మిట్టల్ విల్ కంప్లీట్ దర్ స్టీల్ ప్లాంట్ phase 1, గ్రీన్ హైడ్రోజన్ ఎన్టీపీసీ విల్ కంప్లీట్ దేర్ phase 1. ఇక్కడ గూగుల్ విల్ కంప్లీట్ దేర్ ప్రాజెక్ట్, రిలయన్స్ విల్ స్టార్ట్ దేర్ డేటా సెంటర్, అదానీ విల్ స్టార్ట్ దేర్ డేటా సెంటర్, సిఫీ విల్ స్టార్ట్. వీళ్ళందరికీ ల్యాండ్ అలాట్మెంట్ అయిపోయి వర్క్ స్టార్ట్ చేస్తారు వీళ్ళందరూ. ఓన్లీ గూగుల్ ఒకటే ఇంకా ల్యాండ్ అలాట్మెంట్ను వర్క్ స్టార్ట్ చేయాలండి. సో బై ద టైమ్ మెట్రో రైల్ ఈజ్ ఎ రియాలిటీ ఇన్ 3 years. ఈ అన్ని ప్లస్ 20 కంపెనీస్కి ల్యాండ్ ఇచ్చారు. టీసీఎస్ ఇస్ ఇన్వెస్టింగ్ 1,400 crores. కాగ్నిసెంట్ మనం చూసారు కదా 8,000 పెడతానని 25,000 స్కేలప్ చేశారు. సో వీళ్ళందరూ కూడా విశాఖపట్నం ఈజ్ ద మోస్ట్ ప్రిఫర్డ్ డెస్టినేషన్ ఇన్ ద కంట్రీ టుడే. ఇంత ఇన్వెస్ట్మెంట్స్ వైజాగ్ వచ్చి ఇంత చాలా మంది హైదరాబాద్ నుంచి మెట్రో సిటీ రీలొకేట్ అవుతున్నారండి. కొత్త ఎంప్లాయ్మెంటే కాకుండా హైదరాబాద్ బ్యాంక్ నుంచి రీలొకేట్ అవుతున్నారు. సో ఇంత ట్రాఫిక్ పెరుగుతుంటే నేను ఇందాక చెప్పాను మీకు 8,000 వెహికల్స్ ఆర్ బీయింగ్ యాడెడ్ ఎవ్రీ మంత్. సంవత్సరానికి 1,00,000 వెహికల్స్ యాడ్ అయిపోతుంది.
అయిపోతున్నాయి. దిస్ కెనాట్ కంటిన్యూ అండి. విశాఖపట్నం చోక్. దిస్ ఈస్ ఇట్స్ బ్రేక్ ఈవెన్ ఇష్యూ కాదండి. ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ ప్రొజెక్టింగ్ ద సిటీస్ ఇమేజ్ టు ద వరల్డ్. వైజాగ్ ఏ విధంగా తీసుకుపోదు, చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటండి, లోకేష్ గారి విజన్ ఏంటి, టు మేక్ దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీస్ ఇన్ ద కంట్రీ అండ్ ఇన్ ఇండియా. అమరావతి క్యాపిటల్ అయినప్పటికీ కూడా విశాఖపట్నం ఈజ్ ఎమర్జింగ్ ఎస్ ఏఏ క్యాపిటల్. నేషనల్ ఏఏ మిషన్లో సుందర్ పిచ్చయ్య గారు ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఇక డేటా సెంటర్ కాదు, విల్ మేక్ దిస్ ఏ పార్ట్ ఆఫ్ ద బిగ్ నేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ఇన్ విశాఖపట్నం అంటున్నారు. సో ఎందుకంటే లాట్ ఆఫ్ వాటర్ ఇస్ దేర్ ఫ్రమ్ పోలవరం, సీ వాటర్ ఇస్ దేర్ ఫర్ డీసాలినేషన్, రెన్యూబుల్ గ్రీన్ కారిడార్ కూడా వేశారు కాబట్టి ఇక్కడ పవర్ అండ్ వాటర్ ఉండటం వల్ల ద ఎంటైర్ ఎకో సిస్టమ్ ఫర్ ఏఏ ఈస్ హియర్. ఇప్పుడు కానీ మీరు ఈ అర్బన్ మొబిలిటీ అనేది ఈజ్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ వైజాగ్ అండి. ఈ వెహికల్స్లో వెళ్తాం వల్ల పొల్యూషన్ ఎక్కువైపోయి హెల్త్ పాడయ్యి ప్లస్ ట్రాఫిక్ టైం కమ్యూట్ టైం ఎక్కువైపోతుంది. సో సింగపూర్ మోడల్లో ఈ మెట్రో వైబుల్ అవ్వాలంటే సింగపూర్లో అనుకోండి పీక్ అవర్లో దే ఛార్జ్ ఇవ్వరండి. కార్స్తో పాటు బైక్స్ కూడా ట్యాక్స్ ఇస్తే మీరు పీక్ అవర్లో అనవసరంగా బైక్ల మీద తిరిగితే యూ విల్ బి లిమిట్ టోల్ ఛార్జెస్ అండి. అప్పుడు అందరూ మెట్రో వాడతారండి. సో వీ మస్ట్ మేక్ పీపుల్ ఆల్సో పెనలైజ్ దెమ్ ఫర్ అన్నెసరీ యూజింగ్ 2 వీలర్స్ అండ్ 4 వీలర్స్ అండ్ పుట్ ఛార్జెస్ ఆన్ దెమ్. అప్పుడు ఆటోమేటిక్గా అందరూ మెట్రోలోకి వస్తారండి. మెట్రో ఈజ్ ద మోస్ట్ wonderful thing that can happen to Visakhapatnam and Andhra Pradesh. This will boost the image of Visakhapatnam not only in India, internationally andi. Ee city international avalante this should be completed in the next 2 years. This should be the highest number 1 priority. lakshal kotlu పెట్టుబడి వచ్చేయండి. దీనికి ఆక phase 1 చేస్తాక I think hardly 10,000 to 12,000 crores అవుద్ది. This is nothing. If the central government as part of Niti Aayog Visakhapatnam economic region they want to promote this VER. So first metro చేయకుండా ఇంక ఏది చేయకూడదండి. This is the number 1 priority and I congratulate the chief minister for doing this. రైట్ సార్. And thank the central government for allocating this. కుటుంబరావు గారు, అలాగే ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన నిధులను 100% కేంద్రమే భరించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఆ విషయంలో కేంద్రం నుంచి కూడా అంతే స్పందన ఉందా? స్పందన అయితే ఉందండి, డిస్కషన్ స్టేజ్ లో ఉంది ఇంకా. అయితే యాక్చువల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫైనాన్షియల్స్ అన్నమాట. టోటల్ గా వైజాగ్ మెట్రో ప్రాజెక్ట్ చూస్తే యాజ్ ఆఫ్ నో ఫస్ట్ ఫేజ్ కి ఇప్పుడున్న అంచనాల ప్రకారం 11,498 కోట్లు అవుతుందండి. 11,498 crores అనమాట. అయితే ఈ అమౌంట్ లో దాదాపు 60% ఏఐఐబి ఫండింగ్ చేయబోతోంది. ఏఐఐబి అంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అన్నమాట. అయితే బ్యాలెన్స్ 40% ఏదైతే ఉందో అది స్టేట్ సెంటర్ షేర్ చేసుకునేటట్టు ఉంది. అయితే సెంటర్ ఒప్పుకునే లోపల అనమాట మనం ఫైనాన్షియల్ క్లోజర్ డిలే కాకూడదు అని చెప్పేసాను అనమాట. మోస్ట్ రీసెంట్లీ కూడా విఎంఆర్డిఏ దాదాపు 2,618 కోట్లు ఫండ్స్ ఎట్లా రైజ్ చేయాలని మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. హైలీ పాజిటివ్ రెస్పాన్సెస్ రావటం చూసాం. తేజ్ భారత్ గారు అనమాట ఎక్సలెంట్ గా కండక్ట్ చేసి దాన్ని ముందుకు పెట్టడం కూడా మనం చూసాం. సారీ. అయితే ఈ ఫండింగ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో డెఫినెట్లీ మన రాష్ట్రానికి ఉన్న టీచింగ్ ట్రబుల్స్ ఎస్పెషల్లీ 2019 నుంచి 24 మధ్యలో జరిగిన ధ్వంసానికి అనమాట కాస్త కోలుకోవటానికి కూడా టైం పడుతుంది కాబట్టి అనమాట సెంటర్ ని మన స్టేట్ షేర్ కూడా పెట్టే దిశగా గ్యారంటీ చేసే దిశగా చర్చలు జరుగుతున్నాయి. అండ్ డెఫినెట్లీ సెంటర్ పాజిటివ్ గా రెస్పాండ్ అవుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఫస్ట్ ఫేజ్ లో 2-3 వెరీ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. లైక్ 46 కిలోమీటర్స్ ఏదైతే ఫస్ట్ కారిడార్ ది చేస్తున్నారో అందులో దాదాపు 20 కిలోమీటర్స్ మీకు డబుల్ డెక్కర్ కారిడార్ ఉంది. చాలా మందికి తెలియదు డబుల్ డెక్కర్ కారిడార్ అంటే సైమల్టేనియస్ గా అనమాట హైవేను ఉంటుంది, మెట్రో రైలు ఉంటుంది అనమాట. సింగిల్ కాలం పైన ఉంటాయి. కాబట్టి ఇండియాలో ఇట్లా ఇది వరకు ఉందా అంటే ఆల్రెడీ నాగ్పూర్ లో ఉంది. ఇన్ఫాక్ట్ నాగ్పూర్ లో ఏదైతే డబుల్ డెక్కర్ ఉందో అనమాట ఇట్ ఈస్ హ్యావింగ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా ఉంది 5.6 కిలోమీటర్స్ లెంత్. బట్ వన్స్ వైజాగ్ అయిన తర్వాత అనమాట వైజాగ్ విల్ బి హోల్డింగ్ ది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనమాట. లాంగెస్ట్ డబుల్ డెక్కర్ వయాడక్ట్ అని చెప్పేసి దాదాపు 20 కిలోమీటర్స్ ప్లస్ అనమాట. అండ్ ఓవరాల్ గా ఈ ఫండింగ్ లో సింప్లిఫై చేయడానికి పార్టిసిపేషన్ కూడా ఉంటుంది కాబట్టి ప్రైవేట్ సెక్టార్ది ల్యాండ్ ఎక్విజిషన్ కూడా డబ్బులు ఆల్రెడీ అడ్వాన్స్ చేయడం కూడా జరిగింది. 882 కోట్లతోటి దాదాపు 100 ఎకరాలు అనమాట 99.75 acres అనమాట ల్యాండ్ ఎక్విజిషన్ చేపట్టడం కూడా జరిగింది. కాబట్టి ఈసారి ఏమాత్రం ఫైనాన్షియల్ క్లోజర్ డిలే ఉండదు, ఫండింగ్ స్ట్రక్చర్ కి ప్రాబ్లం ఉండదు. కాబట్టి వన్స్ టెండర్ షెడ్యూల్స్ అన్ని కూడా ఇష్యూ చేసేగానే సివిల్ వర్క్స్ కి ఇన్ ఆల్ ప్రాబిలిటీ బై 28 ఎండ్ లోపలే వైజాగ్ ఆపరేషనల్ కూడా అయిపోతుంది వైజాగ్ మెట్రో. దట్ మచ్ కెన్ బి అష్యూర్డ్ అండి. షూర్ సార్.
నరేష్ గారు, మరి ప్రస్తుత విశాఖ నగరం ట్రాఫిక్ అవసరాలు తగినట్లుగా అసలు ఏ ప్రాంతాలకి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారండి? ఇప్పుడు అంటే ఇందాక మీకు చెప్పానండి, విశాఖపట్నంలో ఇట్స్ ఏ పెక్యులర్ సిచ్యువేషన్. అన్నేపుల విశాఖపట్నం డెవలప్ అవుతుందండి. ఇప్పుడు మీరు చూస్తే రిషికొండ ఏపులు, ఈ గీతం యూనివర్సిటీ అది ఎడ్యుకేషనల్ హబ్గా ఉంది. మీరు 25,000 పీపుల్ ఆర్ స్టడీయింగ్ దేర్. అక్కడ న్యూ ఐటీ కారిడార్ ఇస్ కమింగ్. హిల్ 1, హిల్ 2, హిల్ 3, హిల్ 4, కాపులపాడే హిల్. ఐ థింక్ మోర్ దెన్ 2 to 3 lakh పీపుల్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు వర్క్ దేర్ ఇన్ ద నెక్స్ట్ 3 years అండి. అక్కడ ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ఇంకా ప్రధానంగా మొదటి దశ ప్రతిపాదనలు, రూట్ మ్యాప్లు ఎలా ఉన్నాయండి? ఎటు సైడ్ ప్రయారిటీ ఇస్తున్నారు? మొదట ఫస్ట్ ఫేజ్ ఏం చేస్తారంటే అండి, స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు రండి. స్టీల్ ప్లాంట్ గాజువాక, గురుద్వారా, కొమ్మాది వరకు ఫేజ్ 1. అది 34 kilometers కారిడార్ అండి. సో దట్ ఈస్ ఇన్ ఫేజ్ 1. అలాగే గురుద్వారా నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు దట్ ఈస్ 1 corridor అండి. గురుద్వారా నుంచి పోస్ట్ ఆఫీస్. తాడిచెట్లపాలెం నుంచి చిన్న వాల్టర్ వరకు దట్ ఈస్ ద 3rd corridor అండి. సో దిస్ 3rd corridor is about 6.5 kilometers అండి. ఇది తాడిచెట్లపాలెం నుంచి చిన్న వాల్టర్. 2nd corridor దాకా చెప్పాను కానీ గురుద్వారా నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ దట్ ఈస్ అబౌట్ 5.5 kilometers అండి. ద ఫస్ట్ corridor is 34 kilometers. సో 34 ఈ 5.5 ఈ 6.5 అరౌండ్ 47 kilometers ఈస్ కమింగ్ ఫర్ దిస్ 3 corridors అండి. దిస్ ఈస్ ఇన్ ఫస్ట్ ఫేజ్. ఫేజ్ 2లో దే వాంట్ టు లింక్ కొమ్మాది టు భోగాపురం ఎయిర్పోర్ట్. దట్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండి. అది కూడా స్టేట్ గవర్నమెంట్ ఇన్ మై ఒపీనియన్ షుడ్ ఫాస్ట్ ట్రాక్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు వచ్చి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఇన్ ఐటీ అండ్ అదర్ ఏరియాస్ గ్రీన్ ఫ్రమ్ అక్కడి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు వస్తుందండి. సో ఇన్ వ్యూ ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ భోగాపురం ఎయిర్పోర్ట్ అండ్ ద అక్కడ 5-star హోటల్స్ వస్తున్నాయండి. అది కాకుండా ఇప్పుడు ఏవియేషన్ హబ్గా వస్తుంది. మూలపట్నం పోర్ట్ ఓపెన్ అవుతుంది. సో దట్ ఎంటైర్ ఏరియా ఈజ్ ద ఓన్లీ ఏరియా వేర్ ల్యాండ్ ఈజ్ అవైలబుల్ అండ్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ విల్ కమ్ ఇన్. ప్రస్తుతానికి ఎంటైర్ స్ట్రెచ్ ఇప్పుడు ఏదైతే మీరు గాజువాక నుంచి మధురోడ వరకు 12 flyovers ప్లాన్ చేశారో, ఆ ఫ్లైఓవర్స్ అవ్వపోవటం వల్ల లాస్ట్ 5 years లో నథింగ్ హ్యాపెండ్ అండి. అండ్ 5 lakh vehicles were added in the last 5 years. దీనివల్ల సిటీ బికేమ్ జామ్ ప్యాక్డ్. హాఫ్ అన్ అవర్ వెళ్ళి ఆ జర్నీ 2 hours పడుతుంది. ఈవినింగ్లో అయితే ఇంకా లేట్ అయిపోతుందండి. సో ఇందాక కుటుంబరావు గారు చెప్పింది ఏంటంటే ద మోస్ట్ యూనిక్ ఫీచర్ ఈ డబుల్ డెక్కర్ హైవే. ఇన్ ప్లేస్ ఆఫ్ అ ఫ్లైఓవర్ దేర్ విల్ బి ఎ హైవే. ఆన్ టాప్ ఆఫ్ దట్ దెర్ విల్ బి మెట్రో ఇన్ ఎలివేటెడ్ స్టేషన్. అంటే ఒక సిటీ మీరు చూస్తే ఇంతకుముందు న్యూయార్క్, మన డాలస్ అది వెళ్తే ఎలా ఉంటుందో ఆ రూపురేఖలు వస్తాయండి ఇవన్నీ అయితే. సో ఇట్ నాట్ ఓన్లీ ఇట్ విల్ గివ్ ఎ విజువల్ స్పెక్టికల్. సెకండ్ ఫేజ్లో ఏంటంటే మనం ఇందాక చెప్పాను కానీ ఇఫ్ దే ఇంపోజ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ 2-wheelers ది మెట్రో విల్ బికమ్ వెరీ వైబుల్ అండి. అంటే జనాలకి సరదాగా 2-wheelers 4-wheelers వాడుతున్నారు కానీ దే స్పెండింగ్ ఆన్ ఫ్యూల్ అండ్ పొల్యూషన్. ఈ కొంచెం అవేర్నెస్ తీసుకొచ్చి రెస్ట్రిక్షన్ కూడా పెడితే మెట్రో విల్ బికమ్ వైబుల్ ఇన్ వైజాగ్ అని. అంటే ద కైండ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఇందాక చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఇప్పుడు లోకేష్ గారు ఐటీ మంత్రి అయిన తర్వాత విశాఖపట్నం సీనే అబ్నార్మల్ చేంజ్ అండి. అంటే ఉప్పూరుకు అన్ని సీడ్స్ వేసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ సీడ్స్, ట్రీస్, ఫ్రూట్స్ 2-3 yearsలో అయిపోతాయండి. ఎందుకంటే కాగ్నిసెంట్, TCS, ఎక్సెంచర్ ఆల్ ఆఫ్ దెమ్ ఈచ్ ఆఫ్ దెమ్ ఆర్ హైరింగ్ కదండి. సో వీళ్ళందరూ విశాఖపట్నం వస్తే దే హ్యావ్ టు. సో మెట్రో విల్ బి ఎక్స్టెండెడ్ ఇన్ ద సెకండ్ ఫేజ్. అది ఐటీ రీజన్కి ఇంకా ఇంక్లూడ్ చేయలేదండి ఫేజ్ 1లో. సో ఫేజ్ 2లో ఐటీ రీజన్ అండ్ భోగాపురం దిస్ ఈస్ ఇన్ ద సెకండ్ ఫేజ్. దట్ ఇన్ మై ఒపీనియన్ అది కూడా ఇది స్టార్ట్ అయిన 1 yearకి అది కూడా స్టార్ట్ అయిపోవాలండి. బికాస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద సిటీ వెన్ యూఆర్ ప్రొజెక్టింగ్ టు ద వరల్డ్, వెన్ ద వరల్డ్స్ బెస్ట్ కంపెనీస్, ప్రపంచంలో అతి పెద్ద కంపెనీలు అన్నీ కూడా ఇన్ ఎవ్రీ ఏరియా, నాట్ ఓన్లీ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ డేటా సెంటర్స్, ఇన్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్, ArcelorMittal ద వరల్డ్స్ బిగ్గెస్ట్. గ్రీన్ హైడ్రోజన్లో ఆల్సో దే ఆర్ ద బిగ్గెస్ట్ ప్లేయర్స్ కమింగ్ హియర్. సో అన్ని అండ్ ఫార్మాలో ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ప్లేయర్స్ ఆర్ ఆల్మోస్ట్ నచ్చితపురం. టెక్స్టైల్స్లో బ్రాండిక్స్ వన్ ఆఫ్ ద లీడింగ్ ప్లేయర్స్. సో ఎవ్రీ ఏరియాలో వరల్డ్స్ బిగ్గెస్ట్ ప్లేయర్స్ ఆర్ కమింగ్ టు వైజాగ్ యాజ్ ఆఫ్ నౌ. ఇంకా ఎంతమంది వస్తారనేది లోకేష్ గారు నెక్స్ట్ 2-3 years చూపిస్తారు. సో ఫేజ్ 2 కూడా వితౌట్ డిలే ఐ వుడ్ రిక్వెస్ట్ దెమ్ టు స్టార్ట్ నెక్స్ట్ ఇయర్ ఇట్ సెల్ఫ్ అండి. ఓకే సార్. కుటుంబరావు గారు, ఇందాక మీరు అన్నారు 2014లోనే మెట్రో ప్రాజెక్టుకి ప్లాన్ పడింది, కదలికలు జరిగాయి, కానీ తర్వాత గత 5 ఏళ్లు కూడా జగన్ ప్రభుత్వంలో ముందుకు సాగకపోవడం వల్లే ఇంత లేట్ అయిందని చెప్పి. అయితే గత ఏడాదే 3 ఏళ్లలో విశాఖ మెట్రో తొలిదశ పూర్తి చేస్తామని ఇటు మంత్రి నారాయణ గారు కూడా ప్రకటించారు. మరి ఆ ప్రకటన అలాగే తాజా పరిణామాల నేపథ్యంలో ఎప్పటిలోపు ఇదంతా సాకారం అవ్వచ్చు? మీరు అంటున్నారు 2028 కల్లా ఇట్టి పరిస్థితుల్లోనే అవుతుంది. ఏ ఆటంకాలు లేకుండా పూర్తవుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఏ ఆటంకాలు లేకుండానే పూర్తవుతుందండి. నారాయణ గారు కూడా పాజిటివ్ గానే చెప్పారు గత సంవత్సరం అనమాట 28 లోపల అయిపోతుంది అని చెప్పేసి. అయితే ఆయన చెప్పిన దానికి ఆ టైం అప్పుడు కూడా అనమాట ఇంకా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అప్రూవల్ ఇవ్వలేదు అప్పటికి, అది గుర్తుంచుకోవాలి. అయితే ఇప్పుడు ఏదైతే గనక కేంద్ర ప్రభుత్వం పూర్తిగా క్లియరెన్స్లు ఇచ్చిందో ఇప్పటి నుంచి కూడా టైం లైన్ చూసుకుంటే గనక మహా అయితే 3 సంవత్సరాల లోపల అనమాట ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయే స్కోప్ కూడా ఉంటుంది. అయితే ఈ మధ్యలో
మధ్యలో టైం కూడా వేస్ట్ చేయలే రాష్ట్ర ప్రభుత్వం 24 జూన్ నుంచి కూడా ఇప్పుడు అనమాట. ఇందాక నేను చెప్పినట్టు అనమాట, జనరల్ కన్సల్టెంట్ అనమాట సిస్టాన్ని అపాయింట్ చేసుకోవటం కానీ, వేరే డిపిఆర్లో చేంజెస్ ఏమన్నా చేసే ఉంటే కనుక అవి చేయటం కానీ, ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేయటం కూడా జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఇవాళ మోడర్న్ ఏజ్ లో ఉన్నాం, కొత్త కొత్త ఫీచర్స్ కూడా ఈ మెట్రోలో ఇన్కార్పొరేట్ చేయాలి, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కూడా ఇన్కార్పొరేట్ చేయాలి. అందుకని ఏదైతే గనక స్మార్ట్ టికెటింగ్ సిస్టమ్స్ దగ్గర నుంచి, ఏఐ పవర్డ్ మానిటరింగ్ సిస్టమ్స్ దగ్గర నుంచి, ఎనర్జీ ఎఫిషియెంట్ గా ఏ విధంగా చేయాలి, ఇవన్నీ కూడా ఏ ఇంప్లిమెంట్ చేయాలో ఇందులో అనే దానిపైన కూడా హోంవర్క్ చేయటం జరిగింది. అండ్ సో దట్ ఇప్పుడు వన్స్ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవగానే ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో ఇవన్నీ కూడా అమలు చేయడం కూడా జరుగుతుంది. అయితే క్లియర్లీ ఇక్కడ గుర్తుంచుకోవాలి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్ కాబట్టి అనమాట, ఏదైతే గనక చిన్న చిన్న హర్డిల్స్ ఉంటాయి అని అనుకున్నామో అవి కేంద్రం క్లియరెన్స్ చేసే లోపల అనమాట ఇక్కడ క్లియర్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడి నుంచి ఏ స్పీడ్ బ్రేకర్స్ కూడా ఉండవు అని చెప్పేసి అంటాం. అండ్ ఇందాక మీరు ఒక ప్రశ్న కూడా అడిగారు, కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఎంత ఉంటుందని. అర్బన్ ట్రాన్స్పోర్ట్ లో కానీ, స్మార్ట్ సిటీ స్కీమ్ లో కానీ, వీటన్నిటిలో కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు అనమాట ఖచ్చితంగా వస్తాయి. అండ్ ఇంటర్నేషనల్ ఫండింగ్ ఏజెన్సీస్ ఏఐబి అనే కాకుండా జైకా తోటి, వరల్డ్ బ్యాంక్ తోటి కూడా మాట్లాడటం కూడా జరుగుతుంది. కాబట్టి ఫండ్స్ కూడా ప్రాబ్లం ఉండదు. కాబట్టి వన్స్ నిధులు కొరత లేనప్పుడు అనమాట టైం షెడ్యూల్ ప్రకారం అనమాట ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయడం కూడా జరుగుతుంది. అండ్ సైమల్టేనియస్లీ లోకల్ అథారిటీస్ కూడా దానికి బీఫప్ అవ్వాలి. ఇందాక నరేష్ గారు అన్నట్టు కూడా ఇప్పుడు ఎంత టైం తీసుకుంటుంది, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట స్టార్ట్ అవగానే ఆ కనెక్టివిటీకి టైం ఎంత పడుతుంది. ఆల్రెడీ ఇప్పుడు సిటీ నుంచి ఇది వరకు హైదరాబాద్ లో చూసాం 1-2 మిస్టేక్స్ అయినాయి. పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే లేట్ గా అవటం వలన హైదరాబాద్ సెంట్రల్ జోన్ ఏరియా దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలంటే దాదాపు 2 గంటలు కూడా అయిపోయేది అనమాట. అలాంటిది ఆ టైం వన్స్ పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే వచ్చిన తర్వాత 35 నిమిషాలకి 40 నిమిషాలకి ఎట్లా తగ్గిపోయిందో కూడా చూసాం. అట్లా ఈ కనెక్టివిటీ రోడ్స్ కూడా అనమాట భోగాపురం స్టార్ట్ అయ్యి మెట్రో కూడా కంప్లీషన్ 28కి అయ్యే లోపల అనమాట షెడ్యూల్ ప్రకారం డిఫరెంట్ ఫేజెస్ లో ఈ కనెక్టివిటీ కూడా కంప్లీట్ చేయడానికి అనమాట తీసుకుంది. కాబట్టి స్టెప్స్ ఇక్కడ ఒకటే గుర్తుంచుకోవాలండి రాణి గారు, ఎవరైనా ఇల్లు కడదాం అనుకున్నప్పుడు ముందు సైట్ కొనటం దగ్గర నుంచి, ప్లానింగ్ చేసుకోవటం దగ్గర నుంచి, పర్మిషన్స్ తెచ్చుకోవటం దగ్గర నుంచి, దానికి నిధులు సమకూర్చుకోవటం దగ్గర నుంచి, ఆ తర్వాత కన్స్ట్రక్షన్ చేస్తే ఒక ప్లాన్ ప్రకారం కట్టడం జరుగుతుంది. సేమ్ థింగ్ ఈ ప్రాజెక్ట్ అనమాట కాస్త ఇనిషియల్ టీచింగ్ ట్రబుల్స్ బికాస్ ఆఫ్ గవర్నమెంట్ చేంజ్ ఇవన్నీ ఉండినాయి. బట్ అదంతా తీరిపోయి ఇప్పుడు ఆ ఫౌండేషన్ అంటూ పడిపోయింది. కాబట్టి ఇక్కడి నుంచి ఖచ్చితంగా అనమాట ఆన్ టైం బై 28 అండ్ లోపల అయిపోతుంది ప్రాజెక్ట్ అని చెప్పేసి అయితే ఇన్సూరెన్స్ చెప్పగలను. రైట్ సార్. నరేష్ గారు, కుటుంబరావు గారు చెప్తున్నట్టు ఇప్పుడు ఈ మొత్తం 140 కిలోమీటర్ల మేర ప్రతిపాదిస్తున్న విశాఖ మెట్రో ఏదైతే ఉందో ఆయన చెప్తున్నారు డబుల్ డెక్కర్ ఉంటాయి, పై వంతెనలు ఉంటాయని, ఎన్నో సాంకేతిక ప్రత్యేకతలను కలిగి ఉంటుందని చెప్తున్నారు. ఆ టెక్నాలజీ ఎలా ఉంటుందండి? ఇట్ విల్ బి ఫ్యాంటాస్టిక్ అండ్ ఇట్ విల్ బి గేమ్ చేంజర్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది విశాఖపట్నం ఉన్నప్పటికీ కూడా అండి, ఇది ఆంధ్రప్రదేశ్ గేమ్ చేంజర్ అయిపోయి ఫర్ బ్రింగింగ్ ఏ న్యూ ఇన్వెస్ట్మెంట్స్, ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ సిటిజన్స్, అన్ని విధాలుగా ఇంప్రూవ్ అవుతుందండి. అంటే 140 కిలోమీటర్స్ ఇప్పుడు అవ్వకపోయినా ఫేజ్ 1లో 47 కిలోమీటర్స్ అయినా నెక్స్ట్ ఫేజ్లో 70 అయ్యి నెక్స్ట్ ఫేజ్లో 140 కిలోమీటర్స్ ఫేజ్ 1, 2, ఫేజ్ 3లో కానీ నీతి కూడా విశాఖపట్నాన్ని ఇందాక మీరు చెప్పాను కదా మీకు, విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ గా దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేసినప్పుడు దిస్ విల్ ప్లే వెరీ ఇంపార్టెంట్ పార్ట్. దే ఆర్ టార్గెటింగ్ బై 2032 140 బిలియన్ అండి. అలాగే 2047కి ఎకానమీ జీడిపి $800 బిలియన్ ప్లాన్ చేస్తారండి. అంటే దే ఆర్ ఫోర్కాస్టింగ్ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ టు గ్రో బై సో మచ్. అప్పుడు మీ 140 కిలోమీటర్స్ విల్ ప్లే వెరీ కీ రోల్. సో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ చంద్రబాబు నాయుడు గారు, ఈ ప్రభుత్వం లోకేష్ గారు, దిస్ గవర్నమెంట్ ఆల్రెడీ కంప్లీటెడ్ 18 months, 2 years అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఈ ప్రభుత్వం అవ్వాలి కానీ 100% ద గవర్నమెంట్ షుడ్ మేక్ షూర్ దట్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ దిస్ టర్మ్. నెక్స్ట్ టర్మ్లో కూడా మళ్ళీ వీళ్ళే వస్తారు. ఇట్ విల్ హెల్ప్ దమ్ బిగ్ వే అండి. ఇది చేయగలిగితే ఇప్పుడున్న సీట్ల కంటే ఎక్కువ వస్తాయండి, ఇప్పుడున్న ఇన్వెస్ట్మెంట్స్ కంటే ఎక్కువ వస్తాయి. అండ్ ఆల్ ద పీపుల్ విల్ బీ హ్యాపీ. యూ విల్ బీ ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ పీపుల్ అండి. పొల్యూషన్ తగ్గుద్ది, స్పీడ్ పెరుగుద్ది, కాస్ట్ 3 తగ్గుతాయండి. పీపుల్ మెట్రో వాడితే మీరు చూడండి, ఇక్కడ నుంచి 150 ఫార్మా కంపెనీస్కి వెళ్ళి వాళ్ళు సపోజ్ సంబడీ ఈస్ లివింగ్ ఇన్ మధురవాడ అనుకోండి, అక్కడ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. అక్కడ ఇఫ్ దే రిసైడ్, ఇఫ్ దే హ్యావ్ టు గో టు ఫార్మా సిటీ ఆర్ స్టీల్ ప్లాంట్, ఇఫ్ దే టేక్ ద మెట్రో, వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గుద్ది,
పొల్యూషన్ ఉండదు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుద్దండి. అండ్ దే విల్ బి ఏబుల్ టు రీచ్ ఫాస్టర్, స్పెండ్ లెసర్ అండ్ మోర్ బి హెల్దీ. అలాగే సో అక్కడ మొత్తం నుంచి మెట్రో ప్రాజెక్ట్ వల్ల తీసుకొచ్చినా ఇటు సరే. పరిశ్రమలు ఐటీ సిద్ధంగా ఉన్నాయి, అలాగే టూరిజం రంగాలు ఉద్యోగాల్లో కూడా ఇది ఒక గేమ్ చేంజర్ కాబోతుంది అనుకోవచ్చు అంటారా? 100 ఇంకా టూరిజం ప్రాజెక్ట్స్ ఇంకా 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 రావాల్సిందండి. 100% విల్ బి గేమ్ చేంజర్ ఫర్ వైజాగ్. ఇది వచ్చి జనాలు వాడితే దే విల్ అప్రిషియేట్ ద బ్యూటీ అండ్ దిస్ సిటీ విల్ బి ఇన్ డిఫరెంట్ ప్లాట్ఫామ్. ఆ డబుల్ డెక్కర్ రోడ్డు ఉండి, పక్కన మెట్రో స్టేషన్ ఉండి, ఎలివేటెడ్ కారిడార్స్ ఉండి, ఇక ఒక భోగాపురం కింద కుటుంబరానికి ఒక రోడ్డు, ఆ కోస్టల్ కారిడార్ కూడా వేసేస్తే అలాంగ్ ద బీచ్ దిస్ సిటీ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇట్ సెల్ఫ్ అండి. ఇటు మెట్రో ఉంటుంది. మెట్రో ఈ లోపల ఈ 2-3 yearsలో బై ద టైమ్ మెట్రో phase 1 is done, ఈ కోస్టల్ కారిడార్ కూడా ఫినిష్ చేసేస్తే immediately after 1.5 years I would request the government to take up phase 2 also. Yeah. Because the city is expanding so fast. మీరు ఇప్పుడు కొన్ని కంపెనీస్ రెడీమేడ్ బిల్డింగ్స్ లో స్టార్ట్ అయిపోయి, దే ఆర్ నాట్ ఈవెన్ వెయిటింగ్ ఫర్ ల్యాండ్ అండి. TCS కానీ మీరు కాగ్నిసెంట్ కానీ ఆల్రెడీ రెడీమేడ్ బిల్డింగ్స్ లో మూవ్ అయిపోయారు. ఈ మంత్ లో కాగ్నిసెంట్ స్టార్టింగ్ ఆపరేషన్స్, TCS ఆల్సో ఇస్ రెడీ టు స్టార్ట్. ఆ బిల్డింగ్స్ మిలీనియం టవర్ అన్ని రెడీ అయిపోయినాయండి. సో దే ఆర్ స్టార్టింగ్ విత్ thousands and thousands of people. Infosys also wants to expand, Amazon wants to expand in Vizag. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సిటీ చోక్ పాయింట్ కాదు, ఇది బెంగళూరు హైదరాబాద్ కంటే బెటర్ సిటీ అని తెలిసినప్పుడు యూ విల్ బ్రింగ్ ఇన్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ దే హావ్ టేకెన్ టుడే. కుటుంబరావు గారు, నరేష్ గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్తే.